శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ద్వాదశోధ్యాయ మయస్తుతి. సనత్కుమార ఉవాచ ఏతస్మిన్నంతరే శంభుం ప్రసన్నం వీక్ష్య దానవః తత్రా జగామ సుప్రీతో మయోదగ్ధః కృపాబలాత్ ప్రణనామ హరం ప్రీత్య సురానన్యానపి ధ్రువం కృతాంజలిర్నతస్కందః ప్రణనామ పునఃశివం అధోత్థాయ శివం దృష్ట్వా ప్రేమ్నా గద్గద సుస్వరః తుష్టావ భక్తి పూర్ణాత్మ సా దానవ వరోమయ. సనత్కుమారుడిట్లు పలికెను. ఇంతలో శంభుడు ప్రసన్నుడగుటను గాంచి శంభుని అనుగ్రహ బలముచే దహింపబడని మయాసురుడు ఆనందముతో అతడుకు వచ్చెను. అతడు చేతులు జోడించి శివునకు ప్రీతితో నమస్కరించి ఇతర దేవతలకు కూడా నిస్సంకముగా నమస్కరించి మరలా శివునకు సాష్టాంగ నమస్కారము చేసెను. దానవ శ్రేష్ఠుడగు ఆ మయుడు అప్పుడు లేచి శివుని చూచి ప్రేమతో బొంగురువోయిన కంఠస్వరము గలవాడై భక్తితో నిండిన అంతరంగము గలవాడై ఇట్లు స్తుతించెను. మయౌవాచ దేవదేవ మహాదేవ భక్తవత్సల శంకర కల్పవృక్ష స్వరూపోసి సర్వపక్ష వివర్జిత జ్యోతిరూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే నమ పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః చిత్రరూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః దివ్యరూపాయ దివ్యాయ సుదివ్యాకృతయే నమః నమః ప్రణత సర్వార్తినాశకాయ శివాత్మనే కర్త్రే భర్త్రే చ సంహర్త్రే త్రిలోకానాం నమో నమః భక్తిగమ్యాయ భక్తానాం నమస్తుభ్యం కృపాలవే తపస్సత్ఫలదాత్రే తే శివకాంత శివేశ్వర న జానామి స్తుతిం కర్తుం స్తుతిప్రియ వరేశ్వర ప్రసన్నో భవ సర్వేశ పాహిమాం శరణాగతం. మైడిట్లు పలికెను. దేవదేవ మహాదేవ భక్తప్రియ శంకర కల్పవృక్ష స్వరూపుడవగు నీకు స్వపర భేదము లేదు. జ్యోతిస్వరూపుడవగు నీకు నమస్కారము. జగద్రూపుడవగు నీకు నమస్కారము. పవిత్రముగు అంతఃకరణము గల నీకు నమస్కారము. పవిత్రము చేయి నీకు అనేక నమస్కారములు. చిత్రమగు ఆకారము గలవాడవు, నిత్యుడవు, రూపములకు అతీతమైన వాడవు అగు నీకు నమస్కారము. దివ్య స్వరూపుడవు, దివ్యమగు ఆకారము గలవాడవు అగు నీకు నమస్కారము. నమస్కరించిన వారి కష్టములనన్నింటినీ నశింపజేయువాడు, మంగళ స్వరూపుడు, ముల్లోకములను సృష్టించి భరించి పోషించి లయమును చేయువాడు అగు నీకు అనేక నమస్కారములు. భక్తిచే పొందదగినవాడు, భక్తుల ఎడ దయతో నిండినవాడు, తపస్సునకు యోగ్యమగు ఫలము నొసంగువాడు, పార్వతీపతి, మంగళరూపుడు, జగదీశ్వరుడు అగు నీకు నమస్కారము. ఓ శ్రేష్టమగు ప్రభువా, నీవు స్తోత్రప్రియుడవు, కానీ స్తుతించుట నేను ఎరుంగను. ఓ సర్వేశ్వర, నీవు ప్రసన్నుడవై శరణుజొచ్చిన నన్ను రక్షింపుము. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య మయోక్తాంహి సంస్తుతిం పరమేశ్వర ప్రసన్నో భూద్విజశ్రేష్ఠ మయం ప్రోవాచ చాదరాత్. సనత్కుమారుడిట్లు పలికెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మయుడు చేసిన ఈ స్తోత్రమును విని పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రేమతో మయుని ఉద్దేశించి ఇట్లు పలికెను. శివౌవాచ వరం బ్రూహి ప్రసన్నోహం మయ దానవ సత్తమ మనోభిలషితం ఎత్తే తద్దాస్యామి న సంశయ. శివుడిట్లు పలికెను. ఓ రాక్షస శ్రేష్ఠ, మయ నేను ప్రసన్నుడనైదని నీ మనస్సునకు నచ్చిన వరమును కోరుకొనుము, నేను ఇచ్చెదను, సంశయము లేదు. సనత్కుమారౌ వాచ శ్రుత్వా శివం వచశంభో స మయో దానవర్షభ ప్రత్యువాచ ప్రభుం నత్వా నతస్కందః కృతాంజలి. సనత్కుమారుడిట్లు పలికెను. రాక్షస శ్రేష్ఠుడగు ఆ మయుడు శంభుని ఈ మంగళకరమగు వచనమును విని చేతులు జోడించి ప్రభువునకు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు బదులిడెను. మయోవాచ దేవదేవ మహాదేవ ప్రసన్నో యదిమే భవాన్ వరయోగ్యోస్మ్యహం చేద్ధి స్వభక్తిం దేహి శాశ్వతిం స్వభక్తేషు సదా సఖ్యం దీనేషు చ దయాం సదా ఉపేక్షామన్యజీవేషు ఖలేషు పరమేశ్వర కదాపి నాసురో భావో భవేన్న మమ మహేశ్వర నిర్భయస్యాం సదానాథ మగ్నస్త్వద్భజనే శుభే. మైరుట్లు పలికెను. దేవదేవ మహాదేవ, నీవు నా యందు ప్రసన్నుడవైనచో నేను వరమునకు అర్హుడనైనచో నాకు నీ యందు శాశ్వత భక్తి కలుగునట్టు అనుగ్రహించుము. నీ భక్తులతో నిత్య మైత్రిని, దీనుల ఎడ సర్వదా దయాభావమును, ఇతర ప్రాణుల యందు దుష్టుల ఎడల ఉపేక్షాభావమును ఇమ్ము. ఓ పరమేశ్వర, నాకు ఎన్నటికీ అసురభావము కలగకుండుగాక. ఓ మహేశ్వర, నేను సర్వదా మంగళకరమగు నీ భజనయందు నిమగ్నుడనై నిర్భయుడనై ఉండెదనుగాక. సనత్కుమారౌ వాచ ఇది సంప్రాధ్య మానస్తు శంకర పరమేశ్వర ప్రత్యువాచ మయేనాథ ప్రసన్నో భక్తవత్సల. సనత్కుమారుడిట్లు పలికెను. మైడి ఇట్లు ప్రార్థించగా భక్తవత్సలుడు పరమేశ్వరుడు నగు శంకరుడు ప్రసన్నుడై అప్పుడు ఇట్లు బదులిడెను. మహేశ్వరో వాచ దానవర్షభ ధన్యస్త్వం మద్భక్తో నిర్వికారవాన్ ప్రదత్తాస్తే వరాస్సర్వే భీప్సితాయే తవాధునా గచ్చత్వం వితలం లోకం రమణీయం దివోపిః సమేతః పరివారేణ నిజేన మమ శాసనాత్
నిర్భయస్తత్ర సంతిష్ట సంహృష్టో భక్తిమాన్ సదా కదాపి నాసురో భావో భవిష్యతి మదాజ్ఞయ. మహేశ్వరుడిట్లు పలికెను, రాక్షస శ్రేష్ఠ, నా భక్తుడవగు నీవు ధన్యుడవు. నీ యందు వికారములు లేవు. నీవు ఇప్పుడు కోరిన వరములనన్నింటినీ నీకు ఇచ్చుచున్నాను. నీవు నా శాసనము చే నీ పరివారముతో కూడి స్వర్గము కంటే కూడా సుందరమైన వితరలోకమునకు వెళ్ళుము. నీవు అచట నిర్భయముగా ఆనందముతో జీవించుము. సర్వదా భక్తిని కలిగి ఉండుము. నా ఆజ్ఞచే నీకు ఏనాడైనను అసురభావము కలుగనబోదు. సనత్కుమార ఉవాచ ఇత్యాజ్ఞాం శిరసాధాయ శంకరస్య మహాత్మనః తం ప్రణమ్య సురాంశ్చాపి వితలం ప్రజగామ సహ. ఏతస్మిన్నంతరే తే వై ముండినః సమాగతాః ప్రణమ్యోచుశ్చతాన్ సర్వాన్ విష్ణు బ్రహ్మాదికాన్ సురాన్. కుత్ర యమో వయం దేవాః కర్మ కిం కరవామహే ఆజ్ఞాపయతన శీఘ్రం భవదాదేశకారకాన్. కృతం దుష్కర్మ చాస్మాభిర్హరే హే విధేసురాః దైత్యానాం శివభక్తానాం శివభక్తిర్వినాశిత. కోటి కల్పాని నరకేనో వాసస్తు భవిష్యతి నోద్ధారో భవితా నూనం శివభక్తి విరోధినాం. పరంతు భవదిచ్చాత ఇదం దుష్కర్మణః కృతం తచ్చాంతిం కృపయా భూత వయం వః శరణాగతాః. తేషం తద్వచనం శ్రుత్వా విష్ణు బ్రహ్మాదయస్సురాః అబ్రువన్ ముండినస్తాంస్తే స్థితానగ్రే కృతాంజలిన్. సంత్ కుమారుడిట్లు పలికెను, మహాత్ముడగు శంకరుని ఈ ఆజ్ఞను శిరసావహించి అతడు దేవతలకు కూడా నమస్కరించి వితలలోకమునకు వెళ్ళును. ఇంతలో ఆ ముండిత శిరస్కులకు సన్యాసులు అతడికి వచ్చి బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలందరికీ ప్రణమిల్లి ఇట్లు పలికిరి, దేవతలారా, మేము ఎచ్చటకు పోవలను, ఏ పనిని చేయవలెను? మీ ఆజ్ఞను నిర్వర్తించు మమ్మలను శీఘ్రముగా ఆజ్ఞాపించుడు. ఓ విష్ణు, ఓ బ్రహ్మ, దేవతలారా, మేము చెడు పనిని చేస్తిమి. విభక్తులకు రాక్షసుల శివభక్తిని చెడగొట్టితిమి. మాకు కోటి కల్పముల వరకు నరకవాసము తప్పదు. శివభక్తి విరోధులమగు మమ్మలను ఉద్ధరించువాడు నిశ్చయముగా ఉండబోడు. కానీ మీ కోరికను అనుసరించి ఈ చెడు పనిని మేము చేసితిమి. దయతో దానికి ప్రాయశ్చిత్తమును చెప్పుడు. మేము మిమ్మల్ని చొచ్చితిమి. ఆ సన్యాసులు ఇట్లు పలికి చేతులు జోడించి ఎదురుగా నిలబడి వారి ఆ మాటలను విని విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలు ఇట్లు పలికిరి, విష్ణువాదయ ఊచుః న భేతవ్యం భవద్భిస్తు ముండినో వై కదాచన శివాజ్ఞయేదం సకలం జాతం చరితముత్తమం యుష్మాకం భవితానైవ కుగతిర్దుఃఖదాయిని. శివాజ్ఞా యతో యూయం దేవర్షి హితకారకాః సురర్షి హితకృత్యంబుః సురర్షి హితకృత్ప్రియాః సురర్షి హితకృన్నూనం కదాపి కుగతిర్నహి. అద్యతో మతమేతం హి ప్రవిష్టానాం నృణాం కలౌ కుగతిర్భవితా బ్రూమస్సత్యం నైవాత్ర సంశయః. భవద్భిర్ముండినో ధీర గుప్తభావాన్ మమాజ్ఞయా తావన్మరుస్థలి సేవ్యా కలిర్యావత్సమావ్రజేత్. ఆగతే చ కలౌ యూయం స్వమతం స్థాపయిష్యథా కలౌ తు మోహితా మూఢాః సంగ్రహీష్యంతి ఓ మతం. ఇత్యాజ్ఞప్తా సురేశైశ్చ ముండినస్తే మునీశ్వర నమస్కృత్య గతాస్తత్ర యతోద్దిష్టం స్వమాశ్రమం. విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి, ఓ సన్యాసులారా, మీరు ఎన్నటికీ భయపడకూడదు. ఈ ఉత్తమమగు వృత్తాంతమునంతయు శివుని ఆజ్ఞచే ఘటిల్లినది. మీకు దుఃఖదాయకమగు దుర్గతి ఎన్నటికీ కలుగబోదు. ఏలయనగా మీరు శివుని ఆజ్ఞచే దేవతలకు ఋషులకు హితమును చేసి ఉన్నారు. దేవతలకు ఋషులకు హితమును చేయి శివునకు దేవర్షులకు హితము చేయు వారి యందు ప్రీతి మెండు. దేవతలకు ఋషులకు హితము చేయు మానవులకు ఎన్నటికీ దుర్గతి కలుగబోదు. ఈనాటి నుండి కలియుగంలో ఈ మతము ప్రవేశించి మానవులకు దుర్గతి కలుగును. మేము సత్యమును పలుకుచున్నాము, దీనిలో సందేహం లేదు. ధీరులకు ఓ సన్యాసులారా, మీరు నా ఆజ్ఞచే కలి వచ్చు వరకు ఎడారి ప్రదేశమును ఆశ్రయించి రహస్యముగా ఉండు. కలి ప్రవేశించగానే మీరు మీ మతమును స్థాపించుడు. మూర్ఖులు అజ్ఞానమునకు వసులై కలియుగంలో మీ మతమును స్వీకరించగలరు. ఓ మహర్షి, దేవోత్తములు ఇట్లా ఆజ్ఞాపించగా ఆ సన్యాసులు నమస్కరించి తమకు నిర్దేశింపబడిన నివాస స్థానమునకు వెళ్ళిరి. తతస్స భగవాన్ రుద్రో దగ్ధ త్రిపురవాసినః కృతకృత్యో మహాయోగి బ్రహ్మాద్యైరభిపూజితః స్వగణైర్నిఖిలైర్దేవ్యా శివయా సహిత ప్రభుః కృత్వామర మహత్కార్యం సుతోంతర్దాదధ. తతశ్చాంతర్హితే దేవే పరివారాన్వితే శివే ధనుశ్శరరథాద్యాశ్చ ప్రాకారోంతర్ధిమాగమత్. తతో బ్రహ్మా హరిర్దేవా మునిగంధర్వ కిన్నరాః నాగాః సర్పాశ్చాప్సరసః సంహృష్టాశ్చాధ మానుషాః స్వం స్వం స్థానం ముదా జగ్ముః సంతః శాంకరం యశః స్వం స్వం స్థానమనుప్రాప్య నివృత్తిం పరమాం యయుః. ఏతత్తే కథితం సర్వం చరితం శిశిమౌళినః
త్రిపురక్షయ సంసూచి పరలీలాన్వితం మహత్. మహాయోగియగు ఆ రుద్ర భగవానుడు త్రిపురవాసులను భస్మము చేసి కృతకృత్యుడై బ్రహ్మాదులచే పూజింపబడెను. సర్వగణములతో పార్వతీదేవితో మరియు పుత్రులతో కూడి ఉన్న ప్రభుడు దేవతల కొరకై ఆ మహాకార్యమును నిర్వర్తించి అంతర్ధానమును చెందెను. శివదేవుడు పరివారంతో కూడి అంతర్ధానము కాగానే ధనుస్సు, బాణము, రథము మొదలగు సామాగ్రి కూడా అంతర్ధానమయ్యెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, సర్పములు, అప్సరసులు మరియు మానవులు మిక్కిలి సంతసించిన వారై శివుని యశస్సును ఆనందముతో గానము చేయుచు తమ తమ నెరవులకు బయలుదేరిరి. వారు తమ తమ నెరవులకు చేరి పరమానందమును పొందిరి. త్రిపురాసుర సంహారము అనే గొప్ప లీలతో కూడి ఉన్న చంద్రశేఖరుని మహాచరిత్రమన్నంతను నీకీ తీరున వివరించి తిని. ధన్యం యశస్యమాయుష్యం ధనధాన్య ప్రవర్ధకం స్వర్గదం మోక్షదం చాపి కిం భూయ శ్రోతుమిచ్చసి యదం హి పరమాఖ్యానాం యః పఠేత్ శృణుయాత్ సదా ఇహ భుక్త్వాఖిలాన్ కామానంతే ముక్తిమవాప్నుయాత్. ఈ ధన్యమగు వృత్తాంతమును కీర్తిని ఆయుర్దాయమును ఇచ్చి ధనధాన్యములను వృద్ధి పొందించుటయే గాక స్వర్గమును మోక్షమును కూడా ఇచ్చును. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? ఈ గొప్ప వృత్తాంతమును నిత్యము పఠించువాడు మరియు వినువాడు ఇహలోకములో సమస్త భోగములను అనుభవించి దేహత్యాగానంతరము మోక్షమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే మయస్తుతి వర్ణనం నామ ద్వాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత ఎందరి యుద్ధఖండంలో మయస్తుతి వర్ణనం అనే 12వ అధ్యాయము ముగిసినది.